ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 7, 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, సోమవారం, తిథి పంచమి, పూర్తిగా, నక్షత్రం అనురాధ, రాత్రి 11:36 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 5:29 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుండి 1:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి 3:25 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:30 నుండి 2:12 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక 12 రాశుల వారు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం. మేషరాశి, అశ్విని భరణి కృతిక 1వ పాదం వారికి ఈరోజు స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. అనుకూలమైన సుఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహమున వివాహాది శుభకార్యములు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పరిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మిథున రాశి, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి సాగుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. అనారోగ్య సమస్యల వలన వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో ఆకారణ మాట పట్టింపులు కలుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్యా రాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలు అందుకుంటారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పనుల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు గరిగితో గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి, చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2 పాదాల వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనుకూలమైన సుఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం వారికి ఈ రోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల విస్తరణకు శ్రీకారం చుడతారు. గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తనకు చికాకు పరుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయండి. మంచిది. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రావణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంట బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు శతపేశం పూర్వభద్ర 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం ఉత్తరాభద్ర రేవతి వారికి ఈరోజు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా ఆశించిన పురోగతి పొందుతారు. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్యదేవిని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.